బుచ్చిబాబు గారు ఒకటి చెప్పండి, మీరు పెద్ద సినిమా స్టోరీ రాసినటువంటి గడియలు అమృత గడియలు కదా, నిజం చెప్పండి, అవునా కదా? ఏం ఆలోచన అండి అసలు మీది. మీరు రాసిన ఈ స్టోరీ ఒక సినిమా రూపంలో తీసి ఇంకా దాన్ని అద్భుతంగా చూశారు. అది ఇంకా హైలైట్. ఇంకా మీరు తీసిన ఈ సినిమా స్టోరీ భారతదేశంలో ప్రతి ఒక్కరిని టచ్ చేసే విధంగా ఉన్నది. ఇక దానికి తోడు మన అన్న రామ్ చరణ్ గారి యాక్షన్ ఇక మామూలుగా లేదు. ఇప్పుడు మన అందరూ రంగస్థలంలో ట్రిబులలో చూసినాం కదా, దానికి మించి యాక్షన్ ఉన్నది. ఏం హార్డ్ వర్క్ చేసిందండి, ఏమి ఎంత కష్టపడ్డారంటే బీభత్సంగా కష్టపడ్డారు అన్న. ఆ విషయాలు అయితే హ్యాండ్స్ అప్ అన్న. సో ఏమి ఎమోషన్ సీన్స్ అండి. నువ్వు ఒక క్రికెటర్వా వెళ్ళి పెద్ద సినిమా చూడు, నువ్వు ఒక పైల్వాన్వా వెళ్ళి పెద్ద సినిమా చూడు, నువ్వు ఒక రన్నర్వా వెళ్ళి పెద్ద సినిమా చూడు. అంతెందుకు, నువ్వు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నావు కదా, అయితే వెళ్ళి పెద్ద సినిమా చూడు. బీభత్సమైన మోటివేషన్. ఒక మనిషి తెగిస్తే ఏదైనా సాధించగలడు అని అద్భుతంగా సూచించిళ్ళు. ఒక వ్యక్తి ఏదైనా సాధించినప్పుడు మాత్రమే ఆ ప్రపంచం మొత్తం ఆ వ్యక్తి మాట వింటుంది అని ఇంకా అద్భుతంగా సూచించిళ్ళు. సినిమా స్టోరీ నేను చెప్పాలనుకోవట్లేదు, మీరు వెళ్ళి థియేటర్ వెళ్ళి చూడండి. బరువైన గుండెతో బయటకు వస్తాను, కానీ హ్యాపీగా బయటకు వస్తారు. ఏదో సాధించాం అనేటువంటి ఆలోచనతో బయటకు చాలా సంతోషంగా బయటకు వస్తారు. అమ్మయ్యా సాధించాం కదా అని చాలా అంటే చాలా సంతోషంగా బయటకు వస్తారు. నాది గ్యారంటీ. నేనైతే అదే ఫీలింగ్తో బయటకు వచ్చాను. పీక్ లెవెల్లో ఉన్నది సినిమా. థియేటర్కి వెళ్ళి మాత్రమే సినిమా చూడండి. ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేసే విధంగా ఉన్నది. బుచ్చిబాబు గారు హ్యాండ్స్ అప్ అండి. అన్న రామ్ చరణ్ అన్న, మీ యాక్షన్ అయితే పీక్ స్టేజ్లో ఉన్నదన్న. ఈ సినిమాకి అవార్డులు వస్తే రాదన్న సెకండ్ ఆప్షన్, కానీ మీరు నటించినటువంటి యాక్షను మీ నటన ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయింది. మామూలుగా ఉండదన్న, మామూలుగా ఉండలేదు. ఎక్సలెంట్ ఉంది, సూపర్. జై హింద్.